సిరాజ్ను 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెంట్రల్ జైలు నుంచి సిరాజ్ని విజయనగరం తీసుకొచ్చే అవకాశం ఉంది. విజయనగరంలోని బాంబు పేలుళ్ల కుట్రపై లోతైన విచారణ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు కూడా రంగంలోకి దిగి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. పేలుడు పదార్థాలు సమకూర్చడం, మానవ బాంబులను తయారు చేయడం, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి అంశాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్ జాయిన్ అవుతున్నారు విజయనగరం నుంచి. యుగంధర్, చెప్పండి, విజయనగరం లాంటి ఒక ప్రాంతంలో ఇటువంటి ఒక ఉగ్రవాది లక్షణాలు ఉండే ఒక వ్యక్తి ఉంటాడని కానీ, అతను ఒక ట్రయల్ రన్ చేస్తాడని కానీ, లేకపోతే మారుమూల అటవీ ప్రాంతానికి వెళ్ళి పేలుడు పదార్థాలని పేల్చి ట్రై చేస్తాడని కానీ ఎవరు కనీసం ఊహించి కూడా ఉండరు. అటువంటి సేఫెస్ట్ ప్లేస్గా చెప్తారు. ఇలాంటి ఘటన ఒకటి చూస్తున్నాం. ఎలాగా ఎంక్వైరీ జరుగుతోంది? ఇతని విచారణలో ఏ విషయాలు తెలుస్తున్నాయి యుగంధర్? హిమబిందు, మీరు చెప్పినట్టు నిజంగా విజయనగరం లాంటి ప్రాంతంలో, ఒక మారుమూల ప్రాంతం, ఒక శాంతి భద్రతల విషయంలో సాఫ్ట్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. పోలీసులు కూడా ఒక్కసారి ఉలుగుపాటుకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సిరాజ్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదే తెలుస్తోంది. ఎందుకంటే విజయనగరాన్ని ఎందుకు ఎంచుకున్నామని పోలీసులు ఎంక్వైరీలో అడిగితే ఇక్కడ పోలీసుల ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది. టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ, లేకపోతే ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి ముడి పదార్థాలని కలెక్ట్ చేసుకోవటానికి కానీ ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్, పోలీసుల ఫోకస్ ఉండదు కాబట్టి అనే చెప్పడం జరిగింది. అందువల్లనే సిరాజ్ కూడా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే సిరాజ్ని 16వ తేదీన అరెస్ట్ చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్కి విధించిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి పోలీస్ కస్టడీని విజయనగరం 2 టౌన్ పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడాను పోలీసుల తాలూకా వాదనలు ప్రత్యేక కోర్టు విన్నది. అయితే ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఏదైతే దేశద్రోహం, రాజద్రోహం, పేలుళ్ళకి కుట్రలకు పాల్పడడం, ఇట్లాంటి అంశాలన్నీ చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నాయి. 147, 148, 149, 152, BNS 45, ఎక్స్ప్లోజివ్స్ SA 13, 18, UAA ఇట్లాంటి సెక్షన్స్ అన్నీ కూడాను దీని మీద టెక్నికాలిటీస్ తర్వాత ఏ రకమైనటువంటి జ్యుడిషియల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక కోర్టు కూడాను న్యాయ నిపుణుల తాలూకా ఉన్నతాధికారుల తాలూకా సలహా తీసుకుంటుంది. దీంతో ఈ ఉత్తర్వులు రావడానికైతే జాప్యం. అయితే ఒక నిర్ణయాన్ని అయితే జడ్జి వెలువరించారు. దీని యొక్క పూర్తి కాపీ అయితే బయటికి రావటం, ఇక్కడ నుంచి NAI కోర్టుకి విశాఖపట్నం వెళ్ళటం, విశాఖపట్నం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చర్చ అయితే అదే సాగుతుంది. దీని తర్వాత వీళ్ళు వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సిరాజ్ను, అక్కడ ఉన్నటువంటి షమీర్ని అదుపులోకి తీసుకొచ్చి విజయనగరంలోని ఎక్కడైతే అబాదీ వీధి, అదేవిధంగా డబల్ కాలనీ ఇవి ఉన్నాయో ఈ కాలనీస్లోనైతే మరొకసారి సీన్ రీక్రియేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ ఎక్స్ప్లోజివ్స్ని స్టోర్ చేశాడో ఆ ప్రాంతాన్ని, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేశాడో ఆ ప్రాంతాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు ముఖ్యంగా ఆర్థిక వనరులు ఎక్కడెక్కడి నుంచి అయితే ముఖ్యంగా సౌదీ నుంచి అక్కడ ఉన్నటువంటి హ్యాండ్లర్స్ వీళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చారు అనేటువంటిది అయితే ఇక్కడ పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సిరాజ్ కుటుంబానికి సంబంధించినటువంటి తండ్రి రెహమాన్ ASIగా పనిచేస్తారో ఆయనకి సంబంధించినటువంటి మరో అన్నయ్య రిజర్వ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, ఆయనకి సంబంధించిన చెల్లెలు, అమ్మ, వీళ్ళందరికీ సంబంధించిన దాదాపు 7 బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి వీళ్ళు ఒక లాకర్ను కూడా ఒక బ్యాంకులో ఉన్నాయని అంటున్నారు. ఆ లాకర్ను కూడా ఫ్రీజ్ చేసినటువంటి చూస్తున్నాం. బాంబు పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి అటు ఏపీ, తెలంగాణ పోలీస్ అధికారులతో పాటుగా NIA బృందం కూడా అతని విచారణలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అతన్ని కాసేపట్లో విజయనగరం కూడా తీసుకురాబోతున్నారు.